టాలీవుడ్ లా సీనియర్ నటుడు నటసింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయినట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. మళ్ళా గింతకి ఈయన ఎంట్రీ కోసమని చాలా మంది షాన్నాళ్ళకెళ్ళి ఎదురు చూసిన సమయాల్లో గదిగిట్లా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతోని కథ ఫిక్స్ అయినట్లు ఖచ్చితమైన అప్డేట్ తోని వచ్చేస్తున్నారంట. ఇక ఇదే నేపథ్యంలో ఈ సినిమా గురించి తెరంగేట్రం గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారంట. గదేంటంటే బాలకృష్ణ ఏ పని చేయాలనుకున్నా గానీ మంచి రోజులు మంచి ముహూర్తాలు శకునములు అనుకుంటా మంచి ఫిక్స్ చేసుకొని ముందడిగి వేస్తాడని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు. మళ్ళా కొడుకు తెరంగేట్రం అని అంటే ఇక అది కూడా మంచి రోజు అనేది మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఆషాఢ మాసం 3వ అయిపోయిన తర్వాత ఈయన తెరంగేట్రం గురించి మంచి ఏర్పాట్లు అయితే చేసుకున్నారంట. గది ఇట్లా బాలకృష్ణగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సెప్టెంబర్ 1 తారీఖున హైదరాబాద్ లా గ్రాండ్ గా సభ చేస్తున్నారంట. ఇక దాంట్లో సినీ ప్రముఖుల సైతం ఈయనకి సన్మానం చేసి సత్కరించబోతున్నారంట. మళ్ళా ఈ సన్మానం సందర్భంగానే ఇంకా ఈ వేదిక మీదనే బాలకృష్ణ గిట్లా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని అంటారు. అంతేకాదు సెప్టెంబర్ 6 తారీఖున మోక్షజ్ఞ 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న కారణంగా గారోజే ఈ సినిమా ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టి స్కెడ్యూల్ అనేది స్టార్ట్ చేసి ఇక ఆయన పుట్టినరోజు గిఫ్ట్ లెక్క ఒక మంచి లుక్ ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇక చూసిరా మంచి విషయమే అనుకుంటారు. ఇక ఈడ ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంది అని అంటే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకు అనంటే దీంట్లో కథానాయిక ఎవరు అనే దాని మీద చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక ఈడ షాకింగ్ విషయం ఏందనంటే మన ఇండస్ట్రీలా బాలకృష్ణతోని చాలా సినిమాలలో నటించింది, మంచి హిట్లు కూడా కొట్టింది. గదే శ్రీదేవి. ఇప్పుడు కొడుకుకి కూడా శ్రీదేవి చిన్న కూతురైన ఖుషీ కపూర్ తోని ఇక ఈ జంటగా ఈ సినిమాలో ఎంపిక చేసినట్టు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఖుషీ కపూర్ ఈ సినిమాతోని తెలుగుకి పరిచయం చేయబోతున్నారంట. ఇక గదేమో కోఇన్సిడెన్స్ అంటారు చూడురి. గదే విధంగా దేవర సినిమాతోని అక్క జాన్వీ కపూర్ అడుగు పెడుతున్నది. ఇక ఇప్పుడు ఈ సినిమాల మోక్షజ్ఞకి జంటగా ఖుషిని ఎంపిక చేసిరంటే అందరికి ఈ వార్త అనేది ఆకర్షణీయంగా మారింది. మళ్ళా ఈ సినిమాలో ఇంకో విశేషం కూడా ఉన్నది. ఎందుకనంటే మహాభారతం నేపథ్యాల్లో మంచి మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు కాబట్టి అదే విధంగా బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలా నటించబోతున్నాడంట. ఇక గింతకి నిర్మించబోతున్నది ఎవలా అనుకుంటున్నారా? గదేనండి బాలకృష్ణ చిన్న కూతురు ఈ సినిమాని నిర్మిస్తున్నారంట. ఇక చూసిరా ఎంత మంది మోక్షజ్ఞ ఎంట్రీని పర్ఫెక్ట్ గా ల్యాండింగ్ చేస్తున్నారు. మళ్ళా ఇక ఈయన ఎంట్రీతోని సినిమా బ్లాక్ బస్టర్ ఇటు కొడతాదంటారా? ఇక ఈయన ఎన్నాళ్ళ పాటు దీంట్లో కొనసాగుతుంది అంటారు? ఇక మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కుని మళ్ళీ వస్తా.